హలో ఫ్రెండ్స్, ఈరోజు డీసీ మోటార్లో మనం స్పార్క్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫర్ సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్ కాలేజీలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు డీసీ మోటార్ మీద. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే కన్వర్జేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాడు ఏమంటాడు, ఎరా ఈ మోటార్కి ఎవరో షాక్ ఇచ్చారేమో రా, స్పార్క్స్ పక్కన పక్కన వస్తున్నాయి. ఇంకొకడు, అయ్యో అది కాదురా, ఇది డీసీ మోటార్కి నార్మల్గా జరిగే పనే. స్పార్క్స్ ఎందుకు వస్తాయంటే బ్రష్ కామ్యుటేటర్కి మధ్య కాంటాక్ట్ లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి స్పార్క్స్ వస్తాయి. కామ్యుటేటర్ కరెంటు దిశ మార్చే పని చేస్తుంది కదా, ఆ టైంలో కాంటాక్ట్ బ్రేక్ అయిపోతే చిన్న స్పార్క్స్ వస్తాయన్నమాట. మోటార్ వేగంగా తిరిగితే స్పార్క్ కూడా ఎక్కువగా ఉంటుంది, అలా బ్రష్లన్నీ కరిగిపోతాయి. అందుకే మెకానిక్ అంటాడు, మోటార్ కాదు బాస్, బ్రష్ దంచేస్తుంది, బ్రష్ అరిగిపోతుంది అని. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాంటాక్ట్ గ్యాప్ వల్లే స్పార్క్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, ఎగ్జామ్లో అడిగితే మాత్రం షాక్ కాకుండా ఆన్సర్ చెప్పురోయ్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.